మిత్రులందరికీ మరొక్కసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ముందుగా మనం తొలి ఏకాదశి అంటే ఏంటి తెలుసుకుందాము. అలాగే ఈరోజు తప్పకుండా వినాల్సిన ప్రత్యేక కథను తెలుసుకుందాము. ఈరోజు జాగరణ చేస్తూ చక్కగా ఈ కథను అందరూ వినండి. అసలు తొలి ఏకాదశి అంటే ఏంటి? ఏ మంచి పని ప్రారంభించినా మనందరం కూడా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది మనందరికీ అలవాటు. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారన్నమాట. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారట. వర్షాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండగలు పబ్బాలు ఎక్కువ. లంకనం పరమ ఔషధం అంటే ఉపవాస దీక్షకు నాంది ఈ తొలి ఏకాదశి. అందుకే తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ఎంతో మంచిది అంటారు. ఇప్పుడు మనం ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాము. అసలు ఏకాదశి నాడు ఉపవాసం నియమం ఎందుకు ఈ లోకంలో స్థిరపడింది అనే విషయాన్ని తెలుసుకుందాము. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారట. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు బ్రహ్మవర బలముగల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరు. కామక్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారట. జొన్న పేలాల బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో ఈ విధంగా స్థిరపడింది. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం గోవిందాయ నమః.